ప్రియమైన దేవుని సమ్మ దేవుని పెట్టారా దేవుడు మన వాళ్ళని గడిచిన 2025 సంవత్సరం మొత్తం కాచి కాపాడి ఈ 2026వ సంవత్సరంలో దేవుని మనం ప్రవేశపెట్టినందుకు దేవుని స్వతం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నుంచి మనము సజీవులు అక్కడ దేవునిలో ఉండాలి అని వాదాన్ని నెరవేర్పకు ప్రార్థన చేయాలి అని మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలో అడుగుపెట్టాలి అని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడవలసిన నెలలు, ఈ 12 నెలలు దేవుడు మనల్ని ఎంతకన్నా కాచి కాపాడి రక్షింపబడాలి అని ప్రార్థిస్తూ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ సంవత్సరాన్ని ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వెళ్ళాలని నీకు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మేము గడిచిన 2025 సంవత్సరము మేము ఎంతగానో శ్రమల్లో కానీ, వాదనలో కానీ, వేదనలో కానీ చెంది ఉండగా ఆ వేదన నుండి మమ్మల్ని తొలగించావని నేను నమ్ముతూ ఉన్నావయ్యా. అయ్యా, ఈ 2026 సంవత్సరం మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అయ్యా, మేము తీసుకున్న వాగ్దానాలు నెరవేర్పు మాకు రావాలని అయ్యా, నేను స్తుతించే వారంగా, నీతో బతికే వారంగా మేము ఉండాలి అని అయ్యా, మా వాగ్దానాలు నెరవేరలాగన సంస్కారాలు అనేక ఆత్మలు అయ్యా రక్షింపబడలాగన అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు చేస్తున్నాను. నశించిపోయిన ఆత్మలు మరలా ఈ సంవత్సరానికి అయ్యా నూతన ఆత్మలను రప్పించమని సంఘాల ద్వారా, కుటుంబాల ద్వారా ఎంతమంది అయితే రక్షింపబడతారో అంతమంది రక్షింపమని అయ్యా, అనేక మంది లోపల మతస్థులు కానీ, కులస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ అయ్యా ఇటువంటి మత భేద తేడా లేకుండా, కులం అనే తేడా లేకుండా అందరూ నిన్ను నమ్మి నీ యొక్క వాక్యరీతిగా బతుకులాగిన మీ గొప్ప దయచేయమని, మా పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. మొదటి పంట కోస్తూ ఉండగా అయ్యా మీరు మంచి వాతావరణాన్ని మొదటి పంటకి ఇచ్చారు. అదేవిధంగా రెండో పంట వేస్తూ ఉండగా ఆ రెండో పంటలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. గడవాల్సిన రోజులు కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులు అక్కడ ఉంచి మమ్మల్ని నడిపించమని అయ్యా, నిత్య జీవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించుగాక. చూడండి, మనము గడిచిన 2025 సంవత్సరం ముగించుకొని ఈ 2025 సంవత్సరము మనము అడుగుపెట్టాం. పాత సంవత్సరానికి కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఉన్నాము. పాత సంవత్సరం జీవితంలో ఈ సంవత్సరంలో కూడా మనం కొన్ని విషయాలను నేర్చుకోబోతున్నాం. ఇది ప్రారంభ సంవత్సరం కనుక మనము ప్రారంభంలోనే మన అతిక్రమంలో ఒప్పుకొని మన యొక్క తలంపులు అధికములో ఉన్న నీతికరంగా, న్యాయకరంగా మనం జీవించలాగిన ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సంఘాల ద్వారా కూడా, మీ సంఘాలకి వచ్చే ప్రతి బిడ్డకు కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి. ఎందుకనగా మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఉన్నాం కనుక ఈ కొత్త జీవితంలో మనం ఎటువంటి తప్పులు లేకుండా జీవించాలి అని నేను ఈ మనవి చేస్తున్నాను. చూడండి, లేట్ చేయకుండా మనము ఈ సంవత్సర ప్రారంభంలో, ఈ నూతన సంవత్సర ప్రారంభంలో జనవరి 1వ తారీఖు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది ముడుచును, మీరు దాన్ని ఆలోచింపరా. హల్లెలూయా హల్లెలూయా. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞానం చేసుకున్నట్లయితే చూడండి, అక్కడ ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుడు మన యందు నూతన క్రియ చేయబోతున్నాడు. మనల్ని గడిచిన సంవత్సరం వల్ల కాచి కాపాడే దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనం అడుగు పెట్టిస్తుంది దేవుడు. కనుక మన జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. దాన్ని మనము ఏం చేయాలి? గ్రహించాలి. ముందున్న వచనంలో ఏమన్నారయ్యా అంటే చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలము సంగతులను తలచుకొనవద్దు. ముందు వాక్యంలో 18లో మునుపటి వాటిని అనగా గడిచిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు, అదేవిధంగా పూర్వకాల సంగతులు తలంచవద్దు, అంటే తలచుకోవద్దు అని ఇక్కడ చెప్పడం మాట. అయ్యో నేను ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాను అని జ్ఞాపకం చేసుకోవడం కన్నా ఈ సంవత్సరం ఎలా ఉండాలి, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, పనులు యందు దేవుని దయందు మనం ఆరోగ్యం ఉందు ఎలా ఉండాలి అని ఆలోచించాలి తప్ప గడిచిపోయిన వాటి గురించి మనము ఆలోచించకూడదు. అది దేవుని చిత్తం కాదు. చూడండి, అదేవిధంగా చూడండి, మనం నూతన పరచబడ్డాం అంటానికి దేవదాసనము చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, కాగా ఎవడైనను ఏ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గడ్డించను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఎవడైనను క్రీస్తు యేసున్న ఎడల, ఎవడైతే క్రీస్తు యేసునందు అనగా తండ్రి యందు కుమారుని యందు విధేయత, దయ కలిగి, కృతజ్ఞత స్తుతులు కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు నూతన సృష్టి, నూతనంగా క్రొత్త వారిగా ఉంటారు. ఇగో పాత గద్దించను, ఇదిగో కొత్తవాయను. పాతది గతించిపోయింది, గద్దించపోయిన వాటిని మనము తెలుసుకోకూడదు. ఏమి జరగబోతుందో తెలుసుకోవాలే కానీ జరిగిపోయిన దాన్ని మరలా మనము జ్ఞాపకం తెచ్చుకోకూడదు. మనము నూతన సృష్టి అయి ఉన్నాము, నూతన మనుషులము. ఈ క్రొత్త సంవత్సరం నుండి మనము ఒక జీవితాన్ని కలిగి ఉన్నాము. ఆ జీవితం ఏంటంటే నూతన జీవితము, క్రొత్త మనిషి, క్రొత్త బట్టలు వేసుకుంటాం కదా. పండుగ తలస్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అనక పాత అయి ఉన్న మనం కూడా దేవుని ద్వారా నూతనంగా తీర్చబడిన వారమై ఉన్నాం. కనుక నూతన సృష్టి ఉన్నాము మనము. గతం అంటే గతం గడిచిపోయింది, అది మరలా తిరిగి రాదు. గతంలో మనుషులు చనిపోయారు, వాళ్ళు మరలా తిరిగి రారు. గత ఆలోచనలు పోయాయి, అవి మరలా తిరిగి రావు. చూడండి, అర్థం చేసుకోండి. గతం అయిపోయిన దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం కన్నా జరిగే వాటి గురించి మనము ఆలోచించడం చాలా మంచిది. ఎక్కడి నుంచి అయినా మనము గడవలసిన నెలలో కూడా మనము ఎలా ఉంటున్నాము, ఏ రకంగా ఉంటున్నాము అని ఆలోచించుకొని ఒక ముందడుగు వేయాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న
ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురువు యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు కుమారుని యందు తండ్రి యందు కుమారుని యందు పరిశుద్ధాత్మ యందు ఉన్నతమైన పిలుపు కలుగటానికి బహుమానముడు పొందవల్లని గురు యొద్దకే మనము దేవుని గురు యొద్దకే పరిగెత్తాలి. అంతేగాని లోక ఆశల్లో విషయంలో కాదు. చూడండి, మనము దేవునికి పరిగెడుతున్నాం లేదా అంటే దేవుని యందు పరిగెడుతున్నాం లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు మనకి ఆశీర్వదకము మీరు విన్న ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. నూతన కార్యాలు దేవుడు చేస్తాడు. మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని అడుగుపెట్టాలి. దేవుని వద్దకు దేవుని ఉన్నతమైన పిలుపు పొందుకొని దేవుడి వద్దకు పరిగెత్తే వారంగా ఉండాలి అని ఈ సంవత్సరం అంతా ఇదే మనకు వాగ్దానమై ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ పూజించాలి, ఆరాధించాలి. ఈ 2026 సంవత్సరము మనకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, అదేవిధంగా మన ఆయుష్కాలము సేన సమయం వచ్చినా కానీ దేవుడు మనల్ని సజీవంగా కాపాడతాడు. వచ్చే తెగుళ్ళు బట్టి దేవుడు మనల్ని కాపాడతాడు. మనం చేయాల్సిన ఒకటే, మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రార్థనా జీవితాన్ని మనము పొందుపరచాలి. ఇదే దేవుని వాక్యం ఉన్నది, దేవుని వాగ్దానము ఇదే. ఈ వాగ్దాన సంవత్సరం అంతా మన హృదయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వెయిట్ అండ్ సీ. ఎదురు చూడండి. ఎదురు చూడటమే మనం చేసే మొదటి గెలుపు. దేవుని కార్యాలు చేస్తాడు కాబట్టి ఎదురు చూడండి, ప్రయత్నించండి. మన మొదటి గెలుపు ఎదురు చూడటం. మౌనంగా ఉండి దేవుడు నా యందు కార్యాలు చేస్తాడని నమ్మకంగా ఉంటాం. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందములు. దేవాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.